పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సిద్ధాంతంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు సీఎం. రైతులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. గ్రామ సభలో సీఎం పాల్గొనున్నారు. సిద్ధాంతంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనున్నారు సీఎం. రైతులతో ముఖాముఖి కానున్నారు చంద్రబాబు. టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. 6 నెలల్లో 26.46 లక్షల పాస్ పుస్తకాలను రైతులకు అందజేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు సిద్ధాంతంలో అభిమాని సానబోయిన సత్యనారాయణను సీఎం చంద్రబాబు కలవనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. సిద్ధాంతంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు సీఎం. రైతులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. గ్రామ సభలో సీఎం పాల్గొనున్నారు. సిద్ధాంతంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనున్నారు. రైతులతో ముఖాముఖి కానున్నారు చంద్రబాబు. టీడీపీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. 6 నెలల్లో 26.46 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అందజేసింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు సిద్ధాంతంలో అభిమాని సానబోయిన సత్యనారాయణను సీఎం చంద్రబాబు కలవనున్నారు. పశ్చిమ గోదావరిలో సీఎం చంద్రబాబు పర్యటనపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఏదైతే జిల్లాలో ఆసంట నియోజకవర్గం పెనుగొండ మండలం సిద్ధాంతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరు కానున్నారని చెప్పవచ్చు. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో అయితే చంద్రబాబు నాయుడు ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ఆసంట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం ఏదైతే 10:25 గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గతాల దెబ్బ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ముఖ్య నాయకులు చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలుకునున్నారు. అనంతరం 11:15 హెలిప్యాడ్ వద్ద నుండి రోడ్డు మార్గాన సభావేది వద్దకు చేరుకుని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:20 వరకు గ్రామ సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం 1:20 నుంచి 2:25 వరకు సమయం ఏదైతే విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం 2:25 నుంచి సభావేది వద్ద స్టాల్స్ ను సందర్శించున్నారు ముఖ్యమంత్రి. అయితే మధ్యాహ్నం 2:30 నుంచి 3:10 వరకు సిద్ధాంత గ్రామంలో వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని రైతులతో ముఖాముఖి కార్యక్రమం సమావేశం నిర్వహిస్తారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అనంతరం 3:15 పార్టీ క్యాడర్ సమావేశ వేదిక వద్దకు చేరుకుని సాయంత్రం 4:45 పార్టీ క్యాడర్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 4:45 నుంచి 4:55 వరకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అనంతరం 5 గంటలకు సిద్ధాంతం ఎరటాల దెబ్బ హెలిప్యాడ్ వద్ద ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 5:35 గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లి నివాసానికి వచ్చి చేరుకునే పరిస్థితి అవుతుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటు జిల్లాలో రెండోసారి పర్యటించిన నేపథ్యంలో ఇప్పటికే సభా ప్రాంతానికి భారీగా అయితే కార్యకర్తలు, అభిమానులు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.